ఎండు చేపలు అంటే మాంసాహారులకు ప్రత్యేకమైన రుచిని గుర్తు చేసే ఆహారం. కానీ ఆ రుచికరమైన ఎండు చేపల వెనుక ఉన్న మత్స్యకారుల జీవితాలు మాత్రం చేదు నిజాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని నక్కపల్లి వంటి పెద్ద ఎండు చేపల్లో దళార్ల ఆధిపత్యం పెరగడంతో కష్టపడే మత్స్యకారుల పరిస్థితి దయనీయంగా మారింది. దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న ఈ ఉత్పత్తి వల్ల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నా అసలు లాభాలు మాత్రం మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. నక్కపల్లి మార్కెట్లో ప్రతి శుక్రవారం జరిగే ఈ సంతలో నిత్యావసర సరుకులతో పాటు మేకలు, గొర్రెలు అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ సంతలోని ఎండు చేపల మార్కెట్ మాత్రం రాష్ట్రంలోనే అతిపెద్దది. అనకాపల్లి మాత్రమే కాదు, కాకినాడ, విశాఖపట్నం ప్రాంతాల నుంచి కూడా మత్స్యకారులు తమ ఎండు చేపలను ఇక్కడికి తీసుకొస్తారు. ప్రతి వారం 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల వరకు వ్యాపారం జరుగుతుండడం ఈ మార్కెట్ ప్రాధాన్యతను తెలియజేస్తుంది. మేము 20 సంవత్సరాల బట్టి నుంచి వ్యాపారం నా అనుభవంలో చేస్తున్నాం సార్. 20 సంవత్సరాల బట్టి నుంచి. కాకపోతే వ్యాపారంలో కల్లా ఇది పెద్ద మార్కెట్, నక్విల్ మార్కెట్. ఇది ఒకప్పట్లో చెన్నై నుంచి కూడా ఇక్కడికి వస్తుంది. ఇటు ఒరిస్సా నుంచి, ఇటు చెన్నై నుంచి కూడా ఇదే పెద్ద మార్కెట్. ఇప్పుడు రకరకాల మార్కెట్లు వచ్చేసాక ఇది కొద్దిగా డౌన్ అయింది. అంటే అన్ని దిక్కుల మార్కెట్ ఎక్కువైపోయింది కాబట్టి కొద్దిగా డౌన్ అయింది. ఇది నక్విల్ మార్కెట్, ఫస్ట్ మార్కెట్, పెద్ద మార్కెట్ ఇది. దీని తర్వాత ఇచ్చాపురం ఉమా మార్కెట్. వారానికి ఎంత వ్యాపారం జరుగుతుంది? 2 కోట్లు అవుతుంది సార్. ఈ మార్కెట్ లో 2 కోట్లు అవుతుంది. సరుకు ఎక్కువ వస్తుంది, అన్ని జిల్లాల నుంచి వస్తుంది. ఇటు చెన్నై నుంచి, ఇటు ఒరిస్సా నుంచి వస్తుంది. ఒరిస్సా రాష్ట్రం, ఇటు చెన్నై నుంచి, అంటే ఈ చుట్టుపక్కల కూడా ఉంటది కాబట్టి 2 కోట్ల సరుకు కనబడదు. తక్కువే ఇది. 2 కోట్లు అంటే తక్కువే. సరుకు అంటే రేట్లు ఎక్కువ. ఏముందంటే ఒక లారీ లోడ్ వేస్తేనే 1 కోటి రూపాయలు అయిపోతుంది. అంత సరుకు వస్తుంది. ఎక్కువ మంది మహిళలు ఉన్నారు కదా, వారికి సరిపడా సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేశారా మార్కెట్ కమిటీ తరఫున? అన్నిటికీ బాగానే ఉన్నాయి సార్. సదుపాయానికైతే ఏ ప్రాబ్లం ఏం లేదు. అందరికీ అనుకూలంగా మరుగుదొడ్లకు కానీ, భోజనాలకు కానీ అన్ని విధాలుగా అన్ని విషయాలు కూడా బాగానే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అందుబాటులో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మరోవైపు ఈ మార్కెట్ వెనుక ఉన్న కష్టాలు చెప్పాలంటే మత్స్యకార మహిళల జీవితం మొత్తం కనిపిస్తుంది. మగవారు సముద్రంలో ప్రాణాల్ని పణంగా పెట్టి చేపలు పట్టి తెస్తే మహిళలు వాటిని ఉప్పులో నానబెట్టి, ఎండలో ఎండబెట్టి, పక్షులు తినకుండా కాపాడుతూ నెలల తరబడి శ్రమిస్తారు. రొయ్యలు, సందువాలు, వంజరం తట్టాలు, గురివిందలు, కాకి పరిగలు, జెల్లా వంటి ఎన్నో రకాల ఎండు చేపలకు మంచి డిమాండ్ ఉంది. కానీ ఈ కష్టానికి సరైన ధర మాత్రం వారికి దక్కడం లేదు. ముఖ్యంగా ఈ మార్కెట్లో దళార్ల ఆధిపత్యం మితిమీరింది. మత్స్యకారులు తెచ్చిన సరుకు ఎంత విలువైందైనా దానికి ధర నిర్ణయించేది దళార్లే. వారు చెప్పిందే తుది మాటగా మారుతోంది. దీంతో మత్స్యకారులు తమ కష్టానికి తగిన ధర పొందలేక నష్టపోతున్నారు. అంతేకాకుండా మార్కెట్కు వచ్చే వ్యాపారుల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోతోంది. నక్కపల్లి మార్కెట్కి వస్తూ ఉంటాం, చేపలు పట్టుకు వస్తూ ఉంటాం. మేము చేపలు అంటే మరుగులు, ఒడుగులు, కానాగడతలు, రైలు, సాగుడాలు అన్నీ పట్టుకొస్తామండి. ఇక్కడ కొనుక్కోడానికి వస్తారండి. ఉప్పాడ, సోమపేట, కోనపేట వీళ్ళందరూ ఏరియాల నుంచి వస్తారండి, పట్టుకొస్తారు. ఏరో రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కుంటారండి చేపలు. చాలా పెద్ద మార్కెట్ ఇది. వారానికి శుక్రవారం ఒకరోజు 1 కోటి రూపాయల మార్కెట్ జరుగుతుందండి. ఇక్కడ అన్ని రకాల సరుకులు వస్తాయండి. ఇక్కడికి ఏరో రాష్ట్రం నుంచి ఇక్కడ కొంటారండి చేపలు. అందులో ఇక్కడ తీసుకుంటారు. మేము పట్టుకొస్తాం, మేము అమ్మేసి మేము వెళ్ళిపోతామండి. ఉదయం తెల్లగారు 4 గంటల నుంచి ఒక 10-11 డబ్బులా జరుగుతుందండి మార్కెట్. జరుగుతుందండి. ఇక్కడ బాగుంటుందండి మార్కెట్, శుక్రవారం మార్కెట్. ఇక మరోవైపు ఆశీల పేరుతో వసూలు చేసే డబ్బులు మత్స్యకారులకు మరో భారంగా మారాయి. ఒక్కో మూటకు 50 రూపాయల నుంచి 200 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఈ వసూళ్లపై ఎవరైనా ప్రశ్నిస్తే నచ్చితే రండి, లేకపోతే వెళ్ళండి అంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చిన్న వ్యాపారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు వడ్డీ వ్యాపారుల వేధింపులు మరింత తీవ్రంగా ఉన్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. అప్పు తీసుకున్న మత్స్యకార మహిళల నుంచి వారానికి 10,000 రూపాయలకు 300 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారని వారు చెబుతున్నారు. దీంతో వారు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఒకవైపు దళార్లు, మరోవైపు ఆశీలు, ఇంకోవైపు వడ్డీ వ్యాపారులు. 3 వైపులా ఒత్తిడిలో మత్స్యకారుల జీవితం నలిగిపోతోంది. మేము ఒరిస్సా నుంచి వస్తుంటామండి. ఇక్కడ ఈ మార్కెట్లోనూ అన్ని దిక్కుల నుంచి సరుకు వస్తుందని తెలిసి ఇక్కడికి వస్తుంటామండి. మాకు సొగ రేట్లో వస్తుందని ఇక్కడ తీసుకుని రేపు కొనుక్కొని వేరే దగ్గరికి వెళ్ళి మేము అమ్ముకుంటాం.
ఇంకా చుట్టుపక్కల రేవుల్లో సొరకల్లా వస్తుందండి. మేము వ్యాపారం చేసుకున్నామండి. 4 మూలల నుంచి వస్తూ ఉంటే మేము వాళ్ళ దగ్గర తీసుకొని మేము వేరే చోట మెల్లి అమ్ముకుంటాము. ఇక్కడ ఒరిస్సా నుంచి కూడా సొరకు వస్తుందండి. వాళ్ళు కూడా తీసుకుంటామండి, తక్కువ రేటు తీసుకుంటాం. మేము ఒరిస్సా నుంచి వస్తుంటామండి. ఇక్కడ ఈ మార్కెట్లోనూ అన్ని దిక్కుల నుంచి. మరోవైపు నక్కపల్లి పెద్ద మార్కెట్ అయిన మౌలిక వసతుల పరంగా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా మహిళలకు అవసరమైన మరుగుదొడ్లు, తాగునీరు వంటి సదుపాయాలు కూడా సరిగ్గా లేవు. రోజంతా కష్టపడే మహిళలకు కనీస సౌకర్యాలు లేకపోవడం వారి ఇబ్బందులను మరింతగా పెంచుతోంది. ఇలా 6 గలం శ్రమించి దేశ విదేశాలకు ఎగుమతయ్యే స్థాయి ఉత్పత్తి తయారు చేసిన మత్స్యకారుల పరిస్థితి మాత్రం మారడం లేదు. కానీ అదే సమయంలో దళారులు మాత్రం కోట్లలో సంపాదిస్తున్నారు. దీంతో ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ మార్కెట్లో జరుగుతున్న అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. సరైన ధర విధానం, మధ్యవర్తుల నియంత్రణ, అసీల దందాలపై చర్యలు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటేనే ఈ పరిస్థితి మారే అవకాశం ఉందంటున్నారు.